ఏంటయ్యా ఇది? అతను మాకు కావలసిన వాడు, మా మనిషి, వదిలేయండి. చెప్తుంటే వినిపించుకోరంటయ్యా, వదిలేయండి. వదలండి 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 రా. ఏంటయ్యా ఇది? అతను మా జాను ఫ్రెండ్, పైగా పెళ్లికి వచ్చిన వాళ్ళతో ఇలాగైనా ప్రవర్తించేది? వీళ్ళందరూ మా బాస్ సెక్యూరిటీ కోసం పనిచేస్తారు. మండపంలో ఇతను అనుమానంగా కనిపిస్తాను. సరే బాబు, ఇక్కడ పెళ్లి జరుగుతుందయ్యా. తెలిసిన వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు వస్తారు. మీరు ఇలా ప్రవర్తిస్తే ఎలాగయ్యా? సారీ సార్. బాబు, అంకుల్, జాను ఎక్కడుంది? జాను లోపల రెడీ అవుతోంది. నేను జానుని కలవచ్చా? సరేలే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అంకుల్. రాము, పద. వాణ్ణి వదలద్దు, చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఏమైనా తేడా జరిగిందో మిమ్మల్ని చంపేస్తాను. అలాగే బాస్, రండి. ఇప్పుడు సిద్ధు ఇక్కడికొచ్చి యాక్సిడెంట్ చేసింది నేనని చెప్తే ఇంకేమైనా ఉందా? నా బతుకు బస్టాండ్ అయిపోతుంది. సార్, ఇదిగోండి సార్. థ్యాంక్స్ రా బాబు. టెన్షన్లో గుండె జారి చేతిలోకి వచ్చేలా ఉంది. ఆ కార్పొరేటరు సిద్ధు ఇదే కళ్యాణ మండపానికి వచ్చాడని చెప్పాడు. దాంతో బీపీ 190కి పోయింది. సార్, సిద్ధు గారు ఇక్కడికి రారని నా నమ్మకం. నీ నమ్మకాలు ఎవరికి కావాలరా? క్లారిటీ ముఖ్యం. అసలే తులసికి మన మీద డౌట్ వచ్చినట్టుంది. అయితే కాల్ చేసి కనుక్కోండి సార్. చేస్తాను. నాన్నా, సిద్ధు, నువ్వేంట్రా ఇక్కడ? ఆ మాట నేను అడగాలి. నేను పెళ్లికొచ్చాను. నేను ఒక్కడినే కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళలేదేమో అనుకున్నాను. మీరు కూడా వెళ్ళలేదా? పంతం అంటే అలాగే ఉండాలి నాన్న. నేను వచ్చింది కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్లికేరా. ఛ, అసలు ఎలా రావాలనిపించింది? మరి నువ్వెందుకు వచ్చావు? నేను రావడం ఏంటి? అసలు వాళ్ళ ఇంటి వాళ్ళంటేనే నాకు చిరాకు. నేను మా అక్క వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చాను. నాకు తెలియనక్కెవర్రా? మన నియోజకవర్గంలో అందరూ మనకు కావాల్సిన వాళ్లే కదా నాన్న. అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉంటారు కదా. అలా ఒక అక్క వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చాను. అయితే నువ్వు కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్లికి రాలేదా? రాలేదు, రాను, రాబోను కూడా. ఇంతకీ కళ్యాణ మండపం ఎక్కడా? ఆ ఎడం వైపు. మీదెక్కడా? కుడివైపు. చచ్చే, పోయి వాళ్ళ పెళ్లి కూడా ఇక్కడే జరగాల. తెలిసి ఉంటే అసలు ఈ పెళ్లికి వచ్చుండేవాడినే కాదు. అయితే నువ్వు ఈ పెళ్లికి రాలేదా? అదే కదా నాన్న చెప్తున్నాను. మీరు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? నువ్వు వెళ్ళేది మండపానికే, నేను వెళ్ళేది కూడా మండపానికే. నువ్వు వెళ్తున్నావు, నేను నీ వెనక వస్తున్నా. ఇదేంటి, సిద్ధు వచ్చింది ఇక్కడ పనులు చేస్తున్నాడేంటి? మిమ్మల్ని పిలిచింది ఎవరు? బాగా కావాల్సిన వాళ్ళు. వాళ్ళ పేరు చెప్పండి. ఎందుకని? మనం ఎటువైపు నుంచి బంధువులం తెలుసుకోవడానికా? అవును. బయటపడవు గాని లోపల నేనంటే నీకు కూడా ఇష్టమే. నేను చెప్పానా? నేను నీకు చెప్పానా? నేను చెప్పాను కదా కళ్యాణి, నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావని. అవును, ఇంత యాక్టివ్గా ఉన్నావు. అసలు ఏం తింటావు కళ్యాణి? గడ్డి. గుడ్. ఎవరైనా సరే గడ్డి నుంచి వచ్చేదే కదా తింటారు. ఇంతకే మీరు పచ్చిగా తింటారా లేకపోతే వండుకొని తింటారా? ముందు మీరు వెళ్ళండి. మీ లేడీస్ ఫస్ట్ అంటారు కదండి. కళ్యాణి, ఏం జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్యన? ఏదో ఉంది, అదేదో తెలుసుకోవాలి. ఏమండి, ఇక్కడ పెళ్లి కూతురు రూమ్ ఎక్కడండి? అదిగో అదేనండి. ఓకే, థ్యాంక్ యూ. అదేంటే పెళ్లి కూతురు దగ్గరికి అంత హడావిడిగా వెళ్తున్నాడు? అవును,
అయినా ఏంటో పెళ్లి ఇది? కూతురు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది కదా పదండి చూద్దాం పద పద పదండి పద చూద్దాం. సార్ విశ్వ పెళ్లి కూతురు రూమ్లోకి వెళ్ళాడు సార్. రే ఈడియట్స్, వాడు జానుతో మాట్లాడితే ఇప్పటిదాకా నేను చేసిందంతా వేస్ట్ అయిపోతుందిరా. ఎలాగైనా వాడిని బయటికి తీసుకొని రండి. ఆ, అలాగే సార్, రండి. సార్ ఇప్పుడు లోపలికి వెళ్దాం అనుకుంటే అక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్. ఛా. సరే సరే, అక్కడే వెయిట్ చేయండి. మా మామయ్య గారు వెళ్ళిపోగానే రూమ్లోకి వెళ్ళి వాడిని లాక్కొని రండి. జాను 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 రూమ్ ఇదే అన్నారు, మరి తను లేదేంటి? చెప్పరా? జాను జాను జాను, నీతో నేను అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. త్వరగా బయటికి రా జాను. సారీ చేంజ్ చేసుకుంటున్నాను రా. 5 minutes. త్వరగా జాను, ప్లీజ్ బయటికి రా. జస్ట్ 5 minutes వస్తున్నా.